భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సింగరేణి ఉద్యోగి పలతేటి రామ్మోహన్ దంపతులు ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఎల్పీజీ గ్యాస్తో నడుస్తూ ఉండగా కారులోని గ్యాస్ లీక్ అయి మంటలు అంటుకున్నాయి. వెంటనే కారును ఆపి దిగేలోపే 20% పైగా కారు కాలిపోయింది. కారు ప్రమాదాన్ని గమనించిన ముత్యాలమ్మ నగర్ యువకులు మంటలు అదుపు చేసి కారులో ప్రయాణిస్తున్న దంపతులను బయటకు లాగారు. మంటల్లో కాలి తీవ్ర గాయాలైన వారిని దగ్గరలో ఉన్న సింగరేణి ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.